క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడు దేవునితో విన్నపం చేస్తున్నాడు. నీవు చేస్తేనే నాకేదైనా, నీవు చేయకపోతే నాకేం లేదు. ఇది ఈ వచనం యొక్క సారాంశం. ఆయన చేస్తేనే మనకి ఏదైనా, ఆయన చేయకపోతే మనకి ఏమీ లేదు. ఒకటి. రెండవది, నా ప్రయత్నాలు ఏమి చేయటం లేదు, నువ్వు చేస్తేనే నేను దాన్ని పొందుకుంటాను. అది రక్షణ అయినా, స్వస్థత అయినా, మరొకటైనా. రెండు విషయాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, దేవుని యొక్క సార్వభౌమాధికారము. రెండు, భక్తుడు తాలూకా దేవుని పట్ల ఆధారపడుట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పదంలో రెండు అంశాలు మనకు అర్థం అవ్వాలి. ఒకటి, ఆయన చేస్తేనే మనకి ఏదైనా, ఆయన చేయకపోతే మనకి ఏమీ లేదు. మనకున్న దాన్ని చూసి ఇది మనది అని మనం అనుకుంటాం పొరపాటు. అది ఆయన ఇవ్వాలి, ఆయన చేయాలి, ఆయన అనుగ్రహం ఉంటేనే అది మనకు సాధ్యమవుతుంది. ఇక్కడ మన సామర్థ్యత అంటూ ఏమీ లేదు. దేవుడు ఏదన్నా చెయ్యాలి అని అంటే ఆయనకు మన పట్ల కలగాలి తప్ప, మనం ఏదో నీతిమంతులం అయిపోవటం వలనో, మనమేదో గొప్పవారైపోవటం వలనో, ఆయన దృష్టికి యోగ్యమైన జీవితం జీవించటం వలననో ఆయన మనకు చేస్తాడు అనుకునే పొరపాటులో నుంచి మనం బయటికి రావాలి. అప్పుడప్పుడు మనము ఒక రాంగ్ కొనటేషన్లో ఉంటాం. ఏంటంటే, మంచిగా ఉంటే దేవుడిది చేస్తాడు అని. నీ మంచితనాన్ని చూసి ఆయన చేయడు, ఆయన చేయాలనుకున్నప్పుడు చేస్తాడు. ఆయన చేయాలనుకున్నదే చేస్తాడు. నువ్వు మంచిగా ఉన్నావు కదా అనేసి నీ మీదకి శ్రమ రాకుండా ఆగదు. నువ్వు చెడ్డగా ఉన్నావు కాబట్టి నీకు రావాల్సిన ఆశీర్వాదం ఆగిపోవటం అన్నది జరగదు. ఈ భూమి మీద నీకు చెందవలసినవి సకాలంలో ఆయన ఇవ్వటానికి జగత్పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. కాబట్టి అవి జరుగుతాయి, కాదంటం లేదు. కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటేనే నీవు పొందుకున్న దాని ఫలాన్ని అనుభవించగలవు. అది తేడా. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం అవటం కోసం, ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలని నేను అడగాల్సిన అవసరం లేదు, అది ఆయన ఇస్తాడు. ఓకే. అయితే ఆ ఉద్యోగం తాలూకా ఫలాన్ని అనుభవించాలంటే, ఆ ఉద్యోగం తాలూకా అభివృద్ధిని నేను పొందాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇవ్వటానికి ఆయన మన మెరిట్స్ చూడడు. మెరిట్స్ అంటే మన సామర్థ్యాలను ఆయన చూడడు. ఇది అదే అన్నాడు,
అయ్యా నువ్వు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందేదను. స్వస్థపరచబడటానికి నేనేం చేయటానికి లేదు. నువ్వు నన్ను స్వస్థత నొందేదను. కానీ ఆ స్వస్థతను దీర్ఘకాలికంగా అనుభవించాలంటే ఆ కింద ఉంది కదా, నీవే స్తోత్రించుటకు నీవే కారణభూతుడు అని స్తోత్రించుట. అలాగే ఇంకోటి ఏముంది, నన్ను రక్షించుము, నేను రక్షింపబడదను. రక్షణ మన మెరిట్స్ని చూసి వస్తుందా అండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం ఇందులో మనం అతిశయించటానికంటూ మనకి ఏం లేదు, అది ఆయన ఇవ్వాలి. కానీ ఆ రక్షణ పొందాక రక్షణ తాలూకా అనుభవాలను, ఫలాలను పొందాలి అని అంటే నీవు కృతజ్ఞతుడి, స్తోత్రానికి ఆయనే కారణభూతుడు కాబట్టి చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, మనం పొందుకున్నాము అని అంటే అది కేవలం మన సామర్థ్యాన్ని బట్టి వచ్చింది కాదు, అది ఆయన ఇవ్వాలి. ఆయన ఇస్తేనే మనం పొందుకోగలం. అలాగే రెండవది, భక్తుని తాలూకా ఆయన మీద ఆధారపడుట. ఏది పొందుకోవాలన్నా మనం ఆయన మీద పడాలన్నది ఈ విషయం నేర్పుతుంది, ఈ వచనం నేర్పుతుంది. నీకు ఏది కావాలన్నా ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అదే ఆ మాటల్లో కనబడుతుంది. నువ్వు స్వస్థపరచు, నేను స్వస్థత పొందేదను. సో నీ స్వస్థతకు నీ మీద నేను ఆధారపడతా. మందులు వేసుకోవటం అవి సెకండరీ. మొదటగా నేను నీ మీద ఆధారపడతా. రక్షణ నీ మీదే ఆధారపడతా. నా సొంత ప్రయత్నాలు ఏం చేసినా నాకు రక్షణ రాదు. ఈ భక్తుడు దేవుని మీద ఆధారపడటం అన్నది కూడా నేర్చుకోవాలి. ఆ విషయం నేర్పుతుంది. సో దేవుని మీద ఆధారపడేటప్పుడు స్తుతిస్తూ ఉండాలి. దేవుని దగ్గర నుంచి పొందుకున్నప్పుడు స్తుతిస్తూ ఉండాలి. దేవుడు మెరిట్స్ చూసి ఇవ్వడం, దేవుడు మనకున్న ఆధిక్యతలను చూసి, మన మంచితనాన్ని చూసి మన జీవితంలో కార్యం చేయరు. ఆయన ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన మనకిస్తారు. అయితే స్తుతించుట మనకున్న ఒకే ఒక్క డ్యూటీ. అది మనం చేయగలగాలని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.